శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుదురు. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక రంగంలో పైకి రావటానికి చేయాల్సిన సాధనలను చెబుతున్నారు కృష్ణ పరమాత్మ. తత్పరాయణాః, తత్పరాయణాః అంటే నా ఉన్నత స్థితి, నా జీవితంలో నా అంతిమ లక్ష్యంగా ఉండాలి. నేను అహంకారంతో ఎప్పుడైతే మమేకం చెందుతానో అప్పుడే నా ఆనందం అనేక బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. బాహ్య వస్తువుల మీద ఆధారపడితే దుఃఖమే మిగులుతుంది. బాహ్య వస్తువులు ఎలా ఉన్నా మనం ఆనందంగా భద్రతతో ఉండాలి. దీన్ని అంతర్గత స్వేచ్ఛ అంటారు. నిజానికి ఈ అంతర్గత స్వేచ్ఛనే మోక్షం అంటారు. మోక్షం అంటే పరిస్థితులు మనం ఆశించినట్టుగా లేకపోయినా కూడా మనం ఆనందంగా ఉండగలగటం. దానినే మోక్షం అంటారు. దీనివల్ల భవిష్యత్తు మన పూర్ణత్వాన్ని ప్రభావితం చేయలేదు అని తెలుస్తుంది. తత్పరాయణాః, నా జీవితానికి ఒక మార్గం ఏర్పడింది. తద్బుద్ధయః, ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం. తద్బుద్ధి అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందటానికే నా లక్ష్యం ఏర్పడింది. కర్మయోగం పాటించి జ్ఞానయోగానికి రావాలి. జ్ఞానయోగంలో మనం ఉన్నత స్థితిని తెలుసుకుంటాను. కొంతమంది నేను సన్యాసిని, అన్నీ పరిత్యజించాను అంటారు. శాస్త్రం నువ్వు అన్నీ పరిత్యజించావు నిజమే, కానీ నేను అన్నీ పరిత్యజించాను అనే భావనను పరిత్యజించలేదు అంటుంది. అంటే నేను గొప్ప త్యాగిని, నేను గీత నేర్చుకున్నాను అనే ఒక గర్వము, ఒక గొప్పతనంకి వెళ్తారు. ఆ గర్వం చాలా శక్తివంతమైనది, అంత తేలికగా పోదు. అందువల్ల అహంకారం నేను నుంచి ఆత్మ నేనుకి, ఆపేక్షిక నేను నుంచి అత్యంతిక నేనుకి మారాలి అంటున్నారు. తత్ ఆత్మనః అంటే ఉన్నత నేనుతో మమేకం చెందటం. తన్నిష్టాః, అలా నేను ఉన్నతమైన ఆత్మను అని ఆత్మలోనే రమించటాన్ని తన్నిష్టః అంటారు. అంటే నేను ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకుంటాను. నేను ఆత్మను, నాకు వ్యవహారం నడపడానికి శరీరం ఉంది అని. జ్ఞాన నిర్ధూత కల్మషాః, అన్ని కల్మషాలు అంటే అజ్ఞానం, సంశయం, విపర్యయం అనే ఈ 3 కల్మషాలు జ్ఞానం వల్ల నిర్మూలించబడతాయి. అపునరావృత్తిం గచ్చంతి, వారు ఆత్మ కాబట్టి వారు మరణించాక మళ్ళీ పుట్టరు. వారికి పునరపి